ఈ మధ్య స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు అన్ని పార్టీలు అయితే బీసీలకు న్యాయం చేయాలి, బీసీల కోసం అది చేయాలి ఇది చేయాలన్నటువంటి లొల్లి అయితే చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి, కామారెడ్డి డిక్లరేషన్ కూడా వాళ్ళు 42% కూడా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కులజనాన బీసీ కులజనాన చేయాలి, వాళ్ళకు రిజర్వేషన్ పెంచాలి అన్నటువంటిది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వేళ ఇక కాంగ్రెస్ దానికి అయితే కౌంటర్ ఇచ్చింది. బీసీని స్టేట్ చీఫ్ చేసే దమ్ముందా, రిజర్వేషన్ 42% నుంచి 22%కి ఎందుకు తగ్గించారు? జనరల్ మనం బీజేపీ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇంతకుముందు సంజయ్ ఉండే బీసీ బిడ్డ, ఆ తర్వాత మరి ఎందుకో సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని అయితే చేసేసిండ్రు. తర్వాత బీఆర్ఎస్ పార్టీని చూసుకున్నా సరే ప్రెసిడెంట్ వచ్చేసి ఆయనే, వాళ్ళే కేసీఆర్ కుటుంబమే ఉంటుంది. మరి నిజంగా బీసీల కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఆ పార్టీలు బీసీ లీడర్ని ప్రెసిడెంట్ చేసే, ఆ పార్టీల ప్రెసిడెంట్ చేసే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి కాంగ్రెస్లో కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే పీసీసీ తెలంగాణ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను కూడా చేసిండ్రు, ఓ బీసీ బిడ్డను చేసిండ్రు. వాళ్ళు అది ఇప్పుడు సవాల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం సవాల్ చేస్తున్నారంటే, ఒకవేళ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ బీసీ లీడర్ని పార్టీ ప్రెసిడెంట్ చేయగలదా? బీఆర్ఎస్ ఈరోజు బీసీల కోసం ఇంత ఒట్లాడుతుంది కదా, మరి బీసీ బిడ్డను బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ చేయగలదా? తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైంది, మరి ఆ పార్టీ ప్రెసిడెంటు కేసీఆర్ ఫ్యామిలీయే, కేసీఆరే, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేసీఆర్ కొడుకే ఉన్నాడు. మరి వాళ్ళు బీసీల మీద ఇంత ప్రేమ చూపిస్తున్న వాళ్ళు మరి బీసీలను చేస్తే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు గతంలో 42% నుంచి 23%కు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తగ్గించింది అన్నటువంటి ప్రశ్న కూడా వాళ్ళు లేవనెత్తుతున్నారు. స్థానిక సంస్థల వేళ ఈ రచ్చ అయితే జరుగుతోంది. మరి నిజంగా బీసీలకి ఏ పార్టీ న్యాయం చేస్తుందో చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంటర్నల్గా డిస్కషన్ చేస్తుందట. ఒకవేళ చట్టపరంగా న్యాయంగా ఒకవేళ మనం 42% రిజర్వేషన్ ఇయ్యలేని పరిస్థితుల్లో 23%కే ఆగిపోవాల్సి వస్తే మిగిలిన 19% ఇంటర్నల్గా పార్టీయే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలనేటువంటిది చూస్తుందంట. మరి మిగిలిన పార్టీలు ఏ విధంగా చూస్తే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు సవాల్ చేసినట్టు కూడా మరి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ త్వరలోనే ఆ పార్టీ ప్రెసిడెంట్లను బీసీలుగా కూర్చోబెట్టేటువంటి సీన్ కనిపిస్తుందా? మరి ఎవరు మరి ఈ దాంట్లో ఇరుక్కుంటారో చూద్దాం. ఈ చట్టంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది బీసీ ప్రెసిడెంట్ను చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముందులో ఉన్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉంది. మరి ఈ రెండు పార్టీలు ఎట్లా స్పందిస్తాయో.